హాయ్ అండి. ఈరోజైతే మనం శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాము. మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను మీకు క్లారిటీగా చాలా ఈజీగా చూపించడానికి అయితే వీడియో చేస్తున్నానండి. చాలా రోజులైపోయింది మనం వీడియో చేయక. మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు నుంచి కూడా మనం వీడియోస్ కంటిన్యూగా పెడతాము. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, మనం ఇప్పుడు బ్యూటీ క్లాసెస్ అనేది ఆన్లైన్లో ఫ్రీగా చెప్పడం అయితే జరుగుతుందండి. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే నేర్చుకునే విధంగా మనం చెప్పడానికి అయితే ముందుకు వస్తున్నాము. మరి ఇంకెందుకు కలిసి మన వీడియోలోకి వెళ్ళి శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలాగో చూసి ఇప్పుడు మనమైతే ఫస్ట్ మనకు ఒక శారీ అయితే తీసుకున్నామండి. పట్టు శారీ, మీ దగ్గర పట్టు శారీ ఉంటే పట్టు శారీ, సెమీ పట్టు ఉంటే సెమీ పట్టు. నేనైతే సెమీ పట్టు శారీ అయితే ఒకటి తీసుకున్నాను. తర్వాత మనకి సేఫ్టీ పిన్స్ అయితే కావాలండి. తర్వాత ఫ్లక్కర్, ఇదే ఫ్లక్కర్ కావాలి అని అయితే నీడైతే ఏం లేదు. మీ దగ్గర ఏ ఫ్లక్కర్ ఉంటే ఫ్లక్కర్ తీసుకోండి. నేనైతే గ్రీన్ కలర్ ఫ్లక్కర్ ఒకటి తీసుకున్నా. ఒకటి ఐరన్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి. దీనికి మనం స్టీమ్ ఐరన్ బాక్స్ వాడటం వల్ల చాలా మంచిది. మీ దగ్గర లేదు అనుకుంటే ప్రెజెంట్ ట్రై చేయాలనుకుంటే నార్మల్ ఐరన్ బాక్స్ తో ట్రై చేయొచ్చు. కానీ మీరు బయట శారీస్ కి చేయాలి రిపీటింగ్ అంటే కనుక ఐరన్ బాక్స్ అనేది ఒకటి, స్టీమ్ ఐరన్ బాక్స్ ఒకటి పర్చేజ్ చేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనమైతే శారీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఎవరు కట్టాలి అనుకుంటున్నారో ఫస్ట్ మన మీద మనం ట్రై చేద్దాము. మీరు ఎవరైనా బయట కట్టాలి అనుకుంటే బయట వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ మెజర్మెంట్ అనేది నేను చూపించే విధంగానే తీసుకోవాలండి. ఫస్ట్ ఏం లేదండి, ఫస్ట్ మనం మన నాభీకి యువతల ఇక్కడి నుంచి పెట్టి మనం ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఫాల్ అయితే కిందకి రావాలండి. చీర ఫాల్ అనేది కిందకి రావాలి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి కొద్దిగా యువతలకి నేను చూపించే విధంగా యువతలకి ఒక పిన్ అయితే టచ్ చేసేసుకున్నాం. అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ మనకి పళ్ళు ప్లీట్స్ ఊరికనే ఉజ్జాయింపుగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ కావాలి అనేది మన షోల్డర్ మీద వేసుకొని ఇక్కడ చూడండి, మనకి ఎంత లెంత్ వేసుకోవాలనేది మనం చూసుకొని వాళ్ళ ఇష్టాల ప్రకారం లేకపోతే మనం వేసుకునే విధంగా ఇక్కడ ఒక పిన్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక పిన్ చేసుకున్న తర్వాత ఇది ఇలాగే ఉంచాలి. ఇది ఇలాగే ఉంచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇటు నుంచి మనం పళ్ళు ప్లీట్స్ చెస్ట్ నుంచి బ్యాక్ సైడ్ కి ఇలా తీసుకొని ఇది చూడండి, మనం మిడిల్లో పెట్టకుండా ఇక్కడి నుంచి నేను ఎంత వదిలేస్తున్నా అంటే ఒక జానెడ్ అనేది మనం ఇక్కడ వదిలేసుకొని ఇక్కడ మనం సైడ్ ప్లేట్స్ పెట్టుకోవడం కోసం ఇది వదిలివేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక పిన్ చేసేసుకున్నాం. మనం ఇప్పుడు శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది ఇప్పుడు మెజర్మెంట్ అయిపోయింది. శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం. మనం ఫస్ట్ మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి మన రింగ్ ఫింగర్ ఉంది కదా, చూపుడు వేలు అంటే ఈ రింగ్ ఫింగర్ నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్ వరకు ఫస్ట్ ప్లీడ్ అనేది రావాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చినాయి అని దాంట్లో కొద్ది గ్యాప్ ఇచ్చేలాగా చిన్నగా పెట్టుకోవాలి. ఎన్ని మన చీరకి లెంత్ని బట్టి ఎన్ని వస్తాయి అనేది దాన్ని బట్టి మనం పెట్టుకోవడమే. ఇప్పుడు చూసేయండి మనం ఎలా పెడతాము అనేది. ఇక్కడ చూసారు కదా, ఇలా పట్టు చేసుకుంటే పిల్స్ అనేది నీట్ గా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి ఇది వదిలేసినప్పుడు దీనికి బయటకు రాకుండా పిల్ అనేది ఉంటుంది. ఇలా పెట్టుకొని నీట్ గా అనేది మనం ఇలా ఎన్ని వస్తే అన్ని పీల్స్ అనేది బయటికి రాకుండా మనం ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇటు సైడ్ తర్వాత నెక్స్ట్ మనం సెట్ చేసుకుందాం. మనం ఒక పిన్ పెట్టేసుకుందాం, సేఫ్టీ పిన్స్. ఇవి మనం ఇందాక పెట్టుకున్న మెజర్మెంట్ ప్రకారం ఈ పళ్ళు ప్లీట్స్ అనేది చక్కగా మనం ఇలా ప్లీట్స్ పెట్టేసుకుందాం, ఎక్కడికక్కడ అరేంజ్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మిడిల్ ప్లీట్స్ కి మనం పిన్ మెజర్మెంట్ చేసుకున్నాం కదా, ఆ పిన్ ప్రకారం మిడిల్లో కూడా మనం ప్లీట్స్ అనేది అరేంజ్ చేసేసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి అనేది మనం ముందే మెజర్ చేసేసుకున్నాం. ఈ పిన్స్ నుంచి ఈ పిన్ వరకు ఎన్ని ప్లీట్స్ వస్తే అన్ని ప్లీట్స్ అనేది మనం పిల్స్ పెట్టేసుకుందాం. ఫస్ట్ పిల్స్ పెట్టుకోవాలంటే మీ హ్యాండ్ మీ మూమెంట్ బట్టి మీరు పెట్టుకోండి. నేనైతే ఇటు నుంచి పెట్టుకుంటున్నాను. ఇలా నీట్ గా ఇలా అనేది ఎన్ని వస్తాయో చూసి అన్ని మనం పెట్టేసుకుందాం. ఇలా మిడిల్ ప్లీట్స్ లో ముందు మనకి ఎన్ని వస్తాయో అన్ని ప్లీట్స్ అయితే చూడండి శారీకి ఎలా పెట్టాను. ఇలా ప్లీట్స్ అయితే పెట్టేసుకొని నీట్ గా వచ్చే లేవు ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇది అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఫస్ట్ ఇక్కడ పిన్ తీసేసిన తర్వాత ఇది చూడండి, ఈ పిన్స్ తీసేసినాక నీట్గా ఒక్కొక్క హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఇలా ప్లీట్స్ అనేది మిడిల్ ప్లీట్స్ అనేది మనం అరేంజ్ చేసుకుంటే నీట్గా ఒక్కసారి ఉండకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, నేనే ఎలా పెట్టానో చూడండి. ఇలా
నీట్గా ఈ ప్లీట్స్ అనేది ఇలా పెట్టుకుంటే చక్కగా నీట్గా చాలా అందంగా బాగా వస్తాయి. తక్కువ ప్లీట్స్ అయినా కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి బయటకి ఎత్తుగా రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ పిన్ అనేది ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా యువతలు పెట్టేసుకొని మనం పిన్ అనేది పెట్టేసుకుందాం. అలాగే చీర మొత్తం కూడా ఇలాగే మన పిన్స్ అనేది పైనుంచి ఈ లెంత్ వరకు కూడా మనం ఇలా పిన్స్ అనేది సెట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది చూడండి, ఇట్లా నీట్గా చాలా నీట్గా అనేది పెట్టాలి మనం. చీర అందమంతా కూడా ఈ పిల్స్లోనే వచ్చేస్తుంది అనమాట. చూడండి, మీకు ఎంతమందికి వీడియో నచ్చిందో వాళ్ళైతే లైక్ చేసి చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి. ఎందుకనంటే నా వీడియో కూడా ఎక్కడ దాకా వెళ్ళింది అనేది నాకు తెలియాలి కదా. మీకు ఇంకేమన్నా మంచి వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ చూసి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దాంతోడు మనకైతే ఇప్పుడు ఆన్లైన్లో బ్యూటీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని చూసి మీరు ఇంట్లో ఉండే బ్యూటీ అనేది నేర్చుకోవచ్చు. ఇది చూడండి, ఇలా పెట్టుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టాము, ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్గా మనం పెట్టుకుందాం. ఇక్కడ హాఫ్ ఇంచ్, స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. ఇలా చూడండి, ఎందుకంటే ఈ శారీకి తక్కువ ప్లీట్స్ వచ్చినాయి, మనం అందుకని ఎక్కువగా 1 ఇంచ్ పెట్టి ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా చూడండి, ఇప్పుడు మనం ఐరనింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ఇప్పుడు ఎక్కడెక్కడ ప్లీట్స్ పెట్టుకున్నామో అదంతా కూడా నీట్గా ఐరన్ చేసుకుందాం. ఇక్కడి నుంచి నడుం వరకు కూడా 1 ఇంచ్ ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకోవాలండి. పళ్ళు ప్లీట్స్ అంతా అరేంజ్ చేసేసుకున్నాక ఈ పళ్ళు దగ్గర ఫ్లక్కర్ అనేది ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుంచి చెస్ట్ ప్లీట్స్ అనేది స్ప్రెడ్ చేయాలి. అది కూడా 1 ఇంచ్ గ్యాప్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఏ ప్లీట్స్ ఆ ప్లీట్స్ నీట్గా తీసుకొని చూడండి, నేను చూపించే విధంగా మీరు స్ప్రెడ్ చేసుకోండి. ఫస్ట్ ప్లీట్స్ ఇలా వచ్చిన తర్వాత 1 ఇంచ్ గ్యాప్గా పెట్టేసుకోండి. ఇలా ఇది చూడండి, ఇలా నీట్గా ఇలా అరేంజ్ చేసేసుకుని మనం దీన్ని కూడా నీట్గా ఐరన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మన నడుము వరకు ఐరనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ ఏం లేదండి, ఇది ఉంది కదా కట్టు చెంగు పార్ట్ని ఇలా టేబుల్కి అవతలకి వేసుకోవాలి. వేసుకొని పిల్స్ ఉన్నాయి కదండి, మిడిల్ ప్లేట్స్ అనేవి ఇక్కడ రివర్స్లో, ఇప్పుడు మన వైపు ఇలా ఉంటాయి, ఇలా ఉన్న వాటిని మనం రివర్స్లో ఇలా వేసుకోవాలి. రివర్స్లో వేసుకొని ఈ క్లాత్ అంతగా నీట్గా సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్టు చెంగు పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇలా ఈ కుచ్చులు ఉన్నంత వరకు, మిడిల్ కుచ్చులు ఉన్నాయి కదా, ఈ ప్లీట్స్ ఉన్నాయి, ఈ ప్లీట్స్ వరకు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని మీరు ఎంత బాక్స్ అంటే ఎంత ప్రీపేడ్గా బాక్స్కి మీరు శారీ మెజర్మెంట్ చేయాలనుకుంటున్నారా అంత బాక్స్ దీనికి ఇప్పుడు మనం ఏదైతే కవర్ సైజులో పెడుతున్నామో ఆ కవర్ సైజు మెజర్మెంట్ తీసుకొని ఈ బాక్స్ ఫోల్డింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని బయటికి రాకుండా ఈ క్లాత్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుందాం. ఇది బయటికి రాకుండా ఉండాలి. ఉన్న తర్వాత ఇప్పుడు మన చెస్ట్ ప్లీట్స్ ఉన్నాయి కదండి, పళ్ళు ప్లీట్స్, ఈ చెస్ట్ ప్లీట్స్ని దీనిపైకి ఇలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇవి నీట్గా మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుందాం. ఏదైనా అవకతవక అయినా కూడా మనం నీట్గా ఇలా సెట్ చేసుకొని ఇది చూడండి, ఈ పిన్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడికి మనం ఎంత బాక్స్ వేసామో అంత బాక్స్ వరకు మనం చూసుకొని దాన్ని ఇట్లా కిందకి వదులుకోవాలి. కిందకి వదులుకొని ఇప్పుడు ఒక పిన్ అనేది పెట్టేద్దాం. ఎందుకంటే అది జరగకుండా ఉండడం కోసం నేను పిన్ అయితే పెట్టాను. ఇంకా మిగతా క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ అంతా కూడా ఇలా లోపలికి, ఈ బాక్స్ లోపలికి బయటికి రాకుండా ఇలా అడ్జస్ట్ చేసేసుకున్నాం. చూడండి, నీట్గా ఉండాలి. ఏదైనా ఏ పని చేసినా మనం నీట్గా ఉండాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, మనం నీట్గా మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుందాం. నీట్గా సెట్ చేసుకొని ఈ ఒక మడత, దీనిలోకి ఒక మడత వేసుకున్నాం. ఈ పిల్స్ దగ్గర నుంచి ఇట్లా మడత ఇట్లా అట్లా సర్దుకొని ఇలా మడత అనేది నీట్గా వేసుకున్నాం. ఇటు సైడ్ నుంచి ఇటు పాలు వచ్చే వైపు అనమాట. ఇది పాలు మన కింద శారీకి పాలు వేస్తాం కదా, ఆ పాలు వచ్చే వైపు ఇటు సైడ్ ఒక చిన్న మడత ఇలా వేసుకొని
ఇలా మనం ఎంత బాక్స్ కావాలి అనే దాని గురించి మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాక్స్ టైప్ వేసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక ఈ పళ్ళు ప్లేట్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ లోపల ఏమైనా వస్తే దాన్ని లోపలికి టచ్ చేసేసుకొని ఇది చూడండి నేను ఎలా పెట్టాను, ఇలా ఈ టైప్లో మనం అనేది ప్లేట్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మీకు నీట్గా ఇవి లోపల ఈ పార్ట్ని లోపలైనా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, లేదు మనకు లోపల వద్దు అనుకుంటే ఇలా సైడ్గా ఇలా 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 అయినా టచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే లోపలికి అడ్జస్ట్ చేసేద్దాము. శారీ లోపలికి లేదా లోపలికి అడ్జస్ట్ చేసేసి ఇదంతా కూడా లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పిన్స్ అనేది ఎక్కడెక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టేసి మనం ఏ కవర్లో పెట్టాలనుకుంటున్నామో ఆ కవర్లో అనేది పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు